రైట్, కొందరి అత్యుత్సాహం మరికొందరికి ప్రాణ సంకటంగా మారుతోంది. కొందరి ఓవర్ యాక్షన్ మరికొందరికి తీవ్ర ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. హోళీ వేళ బీహార్లో ఓ రైలు ప్రయాణికులు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వర్షం కురిసినట్లు నీళ్లు మీద పడ్డాయి. అవేంటో అర్థం కాకముందే చండాలపు వాసన, పైగా రంగు నీళ్ళని అర్థమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే, కొంతమంది యువకులు బీహార్ వెళ్లి హోలీ పండుగ అత్యుత్సాహం ప్రదర్శించారు. కదులుతున్న ప్రయాణికుల బోగీలపై పేడ కలిపిన రంగునీళ్లు పోశారు. బకెట్లో పేడ కలిసిన రంగునీళ్లు తెచ్చి బోగీలపై వరుసగా చల్లుతూనే ఉన్నారు. ఆ రైలు వెళ్ళినంతసేపు ఆ కోతిముక్క అదే పని చేసింది. అలా ఎన్ని రేళ్లపై పేడ నీళ్లు చల్లారో తెలియదు, కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనిని వాళ్లే వీడియో తీసుకుని శునకానందం పొందారు. పైగా దాన్ని వైరల్ కూడా చేశారు. ఆ వీడియో చూసిన ఓ వ్యక్తి ఇదేం పద్ధతి, ఇదేం సంస్కారం అంటూ ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియోపై విస్తృత చర్చ మొదలైంది. ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం మిగతా అప్డేట్స్ అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. హోలీ పండుగను ప్రస్తుతం సాంప్రదాయ రీతిలో, అంటే సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితికి భిన్నంగా కొందరు వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా హోలీ పండుగ అంటే రంగులను చల్లుకుంటూ అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునేటటువంటి పండుగ. యువతతో పాటు అందరూ, మహిళలు, అదేవిధంగా పురుషులు, ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఆనందోత్సవాలతో మధ్య జరుపుకునేటటువంటి పండుగ. అయితే ఈ పండుగ నిర్వహణలో కాస్త శృతి నుంచి పలువురు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ప్రస్తుతము విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బీహార్లో జరిగినటువంటి ఓ ఘటన ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. అంటే హోలీ పండుగలను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాల్సినటువంటి పండుగను, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఒక తీరును, అంటే సాంప్రదాయ తీరును జరుపుకోవాల్సినటువంటి పండుగను వివాద రీతిలో జరుపుకుంటున్నటువంటి తరహా సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారింది. ఇది బీహార్ లో జరిగినట్లుగా భావిస్తున్నారు. అయితే బీహార్ లో ఓ రైలు ప్రయాణిస్తుండగా రైలుకు యువతలో ఉన్నటువంటి కొందరు యువకులు రైలుపై మట్టి, అదేవిధంగా మురికి నీరు, ఇతర పేడ, ఇతర రంగులు అన్ని కలిపి అక్కడ రైలు ప్రయాణిస్తున్నటువంటి రైలుపై, అంటే ఏదైతే ట్రాక్ పై రైలు ప్రయాణిస్తుండగా ఆ రైలుపై, అంటే ఏదైతే ప్రయాణికులు కూర్చొని ఉంటారో వారిపై చల్లేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా రైలులో వెళ్తున్నప్పుడు ప్రయాణికులు సుదూర ప్రాంతానికి వెళ్తుంటారు. ఆ తరుణంలో హోలీ సందర్భంగా కొందరు యువకులు చేసినటువంటి ఈ ఘటన, పాల్పడినటువంటి ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. ఏదైతే ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారో, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వెళ్తుంటారు, అదేవిధంగా వృద్ధులు, చిన్నారులు వెళ్తుంటారు. అటువంటి సమయంలో అకస్మాత్తుగా రైలుపై మురికి నీరు, మట్టి, అదేవిధంగా పేడ, ఇతర రంగులు పూర్తి స్థాయిలో చల్లడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పండుగను సాంప్రదాయ తీరును జరుపుకోవాలి, కానీ ఇలా కదులుతున్నటువంటి రైలుపై అందులో ఉన్నటువంటి ప్రయాణికులపై ఇలా చల్లడం ఏంటి అని నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పండుగ పేరుతో ఇలా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేటటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించి చర్యలు తీసుకోవాలని సైతము సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసినటువంటి వారు దీనిపై రైల్వే అధికారులు సీరియస్ గా స్పందించాలని సైతం కోరడం జరిగింది. ఇప్పటికే దీని గురించి పూర్తి వివరాలు రైల్వే అధికారులు స్పందించి ఇప్పటికే ఈ ఘటన ఎక్కడ జరిగింది, బీహార్ లో ఏ ప్రాంతంలో జరిగింది, దీనికి పాల్పడినటువంటి వారు ఎవరు అనేటటువంటి బాధ్యులను గుర్తించే చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కొందరు రైల్వే ప్రయాణికులు సైతం దీనిపై రైల్వే స్టేషన్ మాస్టర్ కు సైతం దృష్టికి సైతం తీసుకుని వెళ్లి వారిని గుర్తించి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా పండుగలు అనేది ఆనందాన్ని పంచుకోవడానికి జరుపుకోవాలి, కానీ ఇలాంటి చర్యల వల్ల సమాజానికి చెడు సందేశం ఇస్తున్నారని చెప్పేసి ప్రయాణికులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ హోలీ పండుగ సందర్భంగా కొందరు ప్రవర్తించినటువంటి తీరు అనేది ప్రస్తుతం విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనలు, అంటే ఇప్పుడు జరిగినటువంటి ఇలాంటి ఘటనలు ఏకదాటిగా రైలులో ఉన్నటువంటి ప్రయాణికులపై పూర్తి స్థాయిలో రంగులు చల్లడం, మురికి నీరు చల్లడం, ఇలాంటి చర్యలు మరోమారు జరగకుండా రైల్వే అధికారులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే దీనిపై రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు సైతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీసుకున్నారు. ఎవరు ఈ చర్యలకు పాల్పడ్డారు వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.